హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. ఎవరైతే మనకి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఎక్కడా కూడా మీ ప్రిపరేషన్ ఆపవద్దండి. సో చివరి వరకు మీరు పోరాడుతూనే ఉండాలి. సో ఇప్పుడు ఏదో డేట్స్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి మీరు ఎక్కడా రెస్ట్ తీసుకోకూడదు. సో మనము ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేవి చివరి వరకు పోరాడుతూ ఉండాలండి. సో ఎవరైతే చివరి వరకు ఉంటారో ప్రతిరోజు మనము రెగ్యులర్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. ఆ టెస్టులు కానివ్వండి, అదేవిధంగా సండే గ్రాండ్ టెస్టులు కానివ్వండి, ఇవి కూడా మీరు కంటిన్యూ చేయాలండి. ఎక్కడా కూడా ఆపకూడదనమాట. సో అది మన ప్రిపరేషన్కి బూస్ట్ డోస్గా ఉంటుంది, ఒక బూస్టర్ డోస్గా ఉంటుంది. పూర్తిగా అంటే చివరి వరకు మనకు ఏదైతే అల్టిమేట్గా మెయిన్స్ ఎగ్జామ్ రాసేంత కూడా మీరు ఎక్కడ మీ ప్రిపరేషన్ ఆపవద్దు, కంటిన్యూ చేయండి. ఎన్నో అడ్డంకులు వస్తాయండి, బట్ ఆ అడ్డంకులను అధిగమించి సో ఉన్న వాళ్ళనే విజయం వరిస్తుంది. సో దాంతో పాటుగా మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఏవైతే మీరు ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోవాలండి. నోట్స్ తయారు చేసుకుంటే మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో మనకి జూన్ 4వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే పాల ఉత్పత్తిలో టాప్ 5లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఈ ఏడాదికి సంబంధించి జాతీయ స్థాయిలో ఏదైతే మనకు ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. సో ఈ రిపోర్టు ప్రకారము ఆంధ్రప్రదేశ్ అనేది 5వ స్థానంలో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ఉన్నటువంటి దేశం ఏంటి, సో ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అసలు మొత్తము ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉంది, ఇలాంటి విషయాలని మనం ఎక్కువగా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుందండి. సో దీన్ని చూస్తే మనం ఇక్కడ తలసరి లభ్యతలో 4వ స్థానం అని చెప్పేసి, మొత్తం పాల ఉత్పత్తిలో ఏపీ వాటా 6.97% అని ఏదైతే మనకి కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి 2022 అండి. సో ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర అయితే పశుసంవర్ధక శాఖ మంత్రి వారు. సో మనకి రూపావాలా అనే వ్యక్తి సో దానికి మినిస్ట్రీగా ఉండటం జరిగింది. వీళ్ళ లెక్కల ప్రకారము సో భారతదేశంలో ఎక్కువగా పాలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో మొదటి స్థానం రాజస్థాన్ ఉందని, ఆ తర్వాత మనకి ఉత్తరప్రదేశ్ ఉందని, ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉందని, ఆ తర్వాత గుజరాత్ ఉందని, 5th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్లో తెలపడం జరిగిందండి. సో టాప్ స్టేట్స్ బాగా గుర్తుంచుకోండి, మన ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఎంతో గుర్తుంచుకోండి. సో టాప్ మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ కానివ్వండి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, సో మనకి మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 6.97%గా ఉందండి మనది. అంటే ఇవి టాప్ 5 స్టేట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి పాల ఉత్పత్తిలో. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే దేశంలోని మొత్తం పాల ఉత్పత్తిలో 53.11% అంటే అప్రాక్సిమేట్గా 53% అండి, అంటే 53.11% ఈ 5 రాష్ట్రాల నుంచే ప్రొడక్షన్ జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకి ఏదైతే ఈ యొక్క పశుసంవర్ధక శాఖ మంత్రి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తలసరి పాల లభ్యతలో అంటే ఒక్కొక్క వ్యక్తి ఆయా రాష్ట్రాలలో అవైలబిలిటీలో అంటే అందుబాటులో ఉన్న పాలలను మనం చూసినట్లయితే సో మనకి ఫస్ట్ వచ్చేసరికి పంజాబ్ అండి. సో ఈ వేరియేషన్ గుర్తుంచుకోవాలండి మీరు. అంటే పాలను ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తున్న స్టేట్ అయితే మాత్రం అంటే ఉత్పత్తి చేస్తున్న స్టేట్ అయితే మాత్రము రాజస్థాన్, యూపీ, ఎంపీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఇవి టాప్ 5. ఇవి కాకుండా తలసరి లభ్యత అంటే ఆయా రాష్ట్రాలలో ఒక్కొక్క వ్యక్తిని క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క వ్యక్తికి ఎంత మిల్క్ ఉపయోగించుకుంటున్నారు అంటే ఎంత మిల్క్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందండి. మామూలుగా ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానం, బట్ తలసరి లభ్యతలో ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానం. ఈ వేరియేషన్ గుర్తుంచుకోవాలి. సో మనకి ఫస్ట్ పంజాబ్ ఉందండి. సో మనకి ఎక్కువగా ఫస్ట్ అనేది పంజాబ్ ఉందండి. ఫస్ట్ పంజాబ్ ఉంది. ఎంతుందంట 1271 గ్రాములు ఒక్కొక్క వ్యక్తి అక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు మిల్క్ని ఆ రాష్ట్రంలో. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి రాజస్థాన్ ఉంది, గుర్తుంచుకోండి. సెకండ్ వచ్చేసరికి రాజస్థాన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి పంజాబ్ ఉందండి 1271 గ్రాములు, సెకండ్ రాజస్థాన్, థర్డ్ వచ్చేసరికి హర్యానా అండి 1051 గ్రాములు. సో 4th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో 799 గ్రాములు అని చెప్పి చెప్తున్నారు. సో గుజరాత్ వచ్చేసరికి 656 గ్రాములు. సో ఈ వేరియేషన్ గుర్తుంచుకోండి. మిల్క్ ప్రొడక్షన్లో వేరు, తలసరి పాల లభ్యత వేరు. సో ఎక్కువగా ఇది కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. తలసరి లభ్యత అందరు ఇదే చదువుతారు. సో ఇది కూడా రెండు పక్క
పక్కన మీరు నోట్స్ చేసుకొని కంపేర్ చేసుకోండి. సో అందరు ఇవే చదువుతారు, ఇది చదవరు. ఈ డేటా అడిషనల్గా కొత్తగా వచ్చిన పాయింట్ ఇది యాడ్ చేసుకోండి. తలసరి లభ్యతలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానము, ప్రొడక్షన్లో అయితే మాత్రం 5వ స్థానము. సో మన ఏదైతే ఈ యొక్క తలసరి లభ్యత 799 గ్రాములుగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క వ్యక్తి యావరేజ్గా 799 గ్రాముల మిల్క్ అనేది అవైలబిలిటీలో ఉంది అని చెప్పేసి దాని మీనింగ్. మరి దేశ యావరేజ్ చూసినట్లయితే మొత్తము 444 గ్రాములుగా ఉందండి. సో ఓవరాల్ యావరేజ్గా దేశంలో ఒక్కొక్క వ్యక్తికి ఇప్పుడు ప్రజెంట్ మిల్క్ అందుబాటులో ఎంత ఉంది యావరేజ్గా అంటే 744 ఉంది. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 799 ఉంది. అదే చెప్తున్నారండి. సో అందువల్ల మిల్క్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉందని, తలసరి లభ్యతలో 4వ స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిల్క్. సో ఈ రెండు కూడా పక్కన రాసుకోండి, కంపేర్ చేసుకొని చదువుకోవాలి. అదేవిధంగా మనము ఒక 2 డేస్ క్రితం అండి ఒక వీడియోలో చెప్పడం జరిగింది, ప్రపంచంలో ఎక్కువగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలలో సో మొట్టమొదటి స్థానంలో ఉంది మన ఇండియానే. బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎక్కువగా ప్రపంచం మిల్క్ని ప్రొడక్షన్ చేస్తున్నటువంటి కంట్రీస్లో ఫస్ట్ అనేది ఇండియా ఉంది. సో ఫస్ట్ అనేది ఇండియా ఉంది, సెకండ్ వచ్చేసరికి USA ఉందండి, అమెరికా, థర్డ్ వచ్చేసరికి చైనా. ఈ 3 కూడా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇండియా, సెకండ్ అమెరికా, థర్డ్ చైనా. సో మొత్తము ప్రొడక్షన్లో చూసుకున్నట్లయితే 24% అండి. ప్రపంచంలో 24% మన ఇండియా నుంచే ప్రొడక్షన్ జరుగుతుంది, మిల్క్ ప్రొడక్షన్. అదేవిధంగా రీసెంట్గా మనకి ఏదైతే మనకి 49వ పాడి సదస్సు అని చెప్పేసి 49వ పాడి సదస్సు అని చెప్పేసి మనకి ఏదైతే గుజరాత్ గాంధీనగర్లో జరిగిందండి. సో దానికి ముఖ్య అతిథిగా మనకి కోఆపరేషన్ మినిస్ట్రీ అండ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆయన సమావేశంలో మాట్లాడుతూ, అంటే ఆ సదస్సులో మాట్లాడుతూ 49వ పాడి పరిశ్రమ సదస్సు అనేది గాంధీనగర్ గుజరాత్లో జరిగింది. ఆ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజెంటు భారతదేశము 22 కోట్ల టన్నుల పాలను ఉత్పత్తి చేస్తుంది. దాన్ని 22 కోట్ల టన్నుల పాలను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 2033-34 కల్లా 33 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో జనరల్గా ఇలాంటివి ఎగ్జామ్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోండి. సో 49వ ఏదైతే మనకి పాడి పరిశ్రమ ఎక్కడ జరిగింది అని కూడా అడుగుతాడు, గుజరాత్ గాంధీనగర్. సో దాంట్లో అమిత్ షా గారు మాట్లాడుతూ ప్రజెంట్ 22 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుంది. దాన్ని 2033-34 కల్లా సో మనకి 33 కోట్ల టన్నులకు తీసుకెళ్లాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. దాంట్లో భాగంగానే శ్వేత విప్లవం 2ని ప్రారంభించాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. దీని నుంచి రేపు మనము బిట్ వస్తే పోవడానికి ఉండకూడదండి. సో ఇంత క్లారిటీగా మీరు నోట్స్ తయారు చేసుకుంటే ఇట్ ఈజ్ యూజ్ఫుల్. సో మీరు ఎక్కడ అంటే జనరల్గా మనకి జనరల్గా అండి మార్కెట్లో రకరకాల పీడిఎఫ్లను ఇవన్నీ దొరుకుతాయండి. బట్ అలా కాదండి, మీరు ప్రీవియస్ పేపర్ని దగ్గర పెట్టుకొని క్వాలిటీ చూడండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ భాంగా బాధ్యతల స్వీకరణ. ఐడియానే ఉంటుందండి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ భాంగా గారు వస్తున్నారు అని చెప్పేసి మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసారు జూన్ 2వ తారీఖు ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ డేట్ కూడా బాగా గుర్తుంచుకోండి. సో మనకి జూన్, సో మనకి ఈ మంతేనండి 2వ తారీఖున ఇతను బాధ్యతలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 14వ ప్రెసిడెంట్, అది గుర్తుంచుకోండి, 14వ ప్రెసిడెంట్గా అంటే 14వ అధ్యక్షుడిగా ఇతను రాబోతున్నారండి. ప్రజెంట్ మనకి 13వ అధ్యక్షుడిగా డేవిడ్ మాల్పాస్ అని చెప్పేసి అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి అతను ఉన్నాడు. సో అతని యొక్క పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత మామూలుగా ఇతనికి ఇంకా 1 year ఉందండి. బట్ కొన్ని పర్సనల్ రీజన్ల వల్ల సో అతను పదవిని వదిలేసుకున్నాడు. సో ఆ తర్వాత అతని ప్లేస్లోకి 14వ వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్గా అజయ్ భాంగా అనే వ్యక్తి రావడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే జూన్ 2 నుంచి. ఇతను 5 సంవత్సరాలు ఉంటాడండి ఈ పదవిలో. సో 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో మనకి డేవిడ్ మాల్పాస్ అని చెప్పేసి సో మనకి మాల్పాస్ అనే వ్యక్తి అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఇతని ప్లేస్లో ఇతను వచ్చాడని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం వరల్డ్ బ్యాంకుకు సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. సో వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ కాన్ఫరెన్స్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే డిఫరెంట్ ఎగ్జామ్లో ప్రీవియస్లో అడిగినవి. సో ఇవన్నీ కూడాను. సో వరల్డ్ బ్యాంక్ అనేది 1944లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DC, అమెరికా. మొన్న ఏదైతే తెలంగాణలో
మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినారండి. సో మనకి వరల్డ్ బ్యాంక్ సో మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DC, అమెరికా. సో దీని యొక్క ఏ కాన్ఫరెన్స్ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి చెప్పాలండి. అమెరికాలో ఉంటుంది ఒక ప్లేస్ పేరండి అది. సో మనకి బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి సో ఈ కాన్ఫరెన్స్ ప్రకారం అండి బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ప్రకారము ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా ఈ వరల్డ్ బ్యాంక్ని IBRD అని కూడా అంటారండి. IBRD. సో మనకి IBRD అంటే అబ్రివేషన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్కి మరో పేరేంటని చెప్పి చాలా సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ చూసినట్లయితే వరల్డ్ బ్యాంకులో ఎక్కువగా ఎవరికి ఓటింగ్ షేర్ ఏ కంట్రీకి ఎక్కువగా ఉంటుంది అంటే అమెరికాకి ఎక్కువగా ఉంటుందండి ఓటింగ్ షేర్. వాళ్ళ దగ్గరగా 15% ఉంది ఓటింగ్ షేర్. మరి వరల్డ్ బ్యాంకులో మన భారతదేశం యొక్క ఓటింగ్ షేర్ ఎంత అంటే 2.9% అని చెప్పేసి గుర్తుంచుకొని 2.9%. మొన్నటిదాకా 2.7% ఉండేదండి. ఇప్పుడు కొంచెం పెరిగింది. 2.9% అనేది మన ఓటింగ్ షేరింగ్గా ఉంది వరల్డ్ బ్యాంకులో అనే పాయింట్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసి చదువుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే అజయ్ బాంగా గారు ఉన్నారో ఈ అజయ్ బాంగా గారు మహారాష్ట్ర పూణేలో జన్మించడం జరిగింది. ఇతనికి 2016వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. మన భారత ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో ఇచ్చిందని అడిగితే 2016వ సంవత్సరం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో చూడండి మీరు ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ నుంచి మీకు దాదాపుగా 10 నుంచి 15 న్యూ పాయింట్స్ మనం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను ఏవైతే ఓవరాల్గా నోట్తో చెప్తున్నా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో రాస్తున్నా సరే ఇవన్నీ మీరు ఖచ్చితంగా వీడియోని పాస్ చేసుకొని నోట్స్ తయారు చేసుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో ఎక్కడా కూడా ఇలాంటివి మనకి ఎక్కడా దొరకవండి. బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ ఓన్లీ. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాష్ట్రంలో మరో 2 బయో ఇథనాల్ ప్లాంట్లు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. రీజనల్ ఇష్యూస్లో మనం దీన్ని చదువుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమైనా పెట్టుబడులు వచ్చినా లేదా ఏమైనా కొత్త పరిశ్రమలు పెట్టినా సో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో పెట్టాడు ఎక్కడ పెట్టారు అని చెప్పేసి మనం చదువుకోవాలి. సో దీంట్లో భాగంగానే ఇథనాల్ ప్లాంట్ అండి మీ అందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ పెట్రోల్లో ఇథనాల్ శాతం అనేది 10% కలుపుతూ ఉన్నారు. సో దీన్ని 2025 కల్లా అండి సో మనకి 2025 కల్లా మనకి 20% ఇథనాల్ని కలపాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే డిఫరెంట్ స్టేట్లో ఇథనాల్ ప్లాంట్లు పెడతా ఉన్నారనమాట. సో దీంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ప్లేసెస్లో అండి సో మనకి విజయనగరం జిల్లాలోని కొండవలస వద్ద రోచే గ్రీన్ అగ్రో అనే ఒక సంస్థ ఏదైతే మనకి 100 KLPD అని చెప్పేసి అంటాము. అంటే కిలోలీటర్ పర్ డే అంటామండి. కిలోలీటర్ పర్ డే యూనిట్స్ని సో ఎస్టాబ్లిష్ చేయాలని. అదేవిధంగా కృష్ణా జిల్లా సో మనకి మల్లవల్లి వద్ద సో మన నితిన్ సాయి కన్స్ట్రక్షన్ వాళ్ళు 150 KLPD యూనిట్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో రానున్న పోటీ పరీక్షల్లో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇథనాల్ ప్లాంట్స్ను పెట్టారు అని చెప్పేసి ప్లేస్లు అడగొచ్చు. లేదా ఎంత KLPD అంటే మనకి కిలోలీటర్ పర్ డే అని చెప్పేసి అంటామండి. ఎంత ఒకటేమో 100 ఒకటేమో 150. 100 వచ్చేసరికి విజయనగరం జిల్లా కొండవలస దగ్గర, ఇంకోటి వచ్చేసరికి కృష్ణా జిల్లా మల్లవల్లి దగ్గర పెట్టబోతున్నారండి. పాయింట్లు గుర్తుంచుకోండి. అదేవిధంగా అంతకుముందు మనకి ఏదైతే మనకి రాజమండ్రి దగ్గర అస్సాగో అని చెప్పేసి ఉంటుందండి, అక్కడ ఒక ఇథనాల్ పవర్ ప్లాంట్ని పెట్టారు. సో దాంట్లో భాగంగా ఇది 3వ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో అంతకుముందు రాజమండ్రిలో పెట్టారండి. సో రాజమండ్రి తరువాత అస్సాగో అంటే అస్సాగో అనేది ఒక ఏరియా అండి. అస్సాగో అక్కడ ఏదైతే మనకి రాజమండ్రి దగ్గర అస్సాగో అనే ఒక కంపెనీ కూడా సో అక్కడ రాజమండ్రి దగ్గర పెట్టడం జరిగింది. రాజమండ్రి తర్వాత ఇప్పుడు విజయనగరం కృష్ణా జిల్లాలో కూడా పెట్టడం జరిగింది. ఈ పాయింట్ చదువుతున్నప్పుడు మీకు అంతకుముందు మనం PM అజయ్ స్కీమ్ కింద ఏవైతే మన ఆంధ్రప్రదేశ్లో PM అజయ్ స్కీమ్ కింద 2 పాదరక్షల యూనిట్స్ పెడతాము అని చెప్పేసి అంటే చెప్పులు తయారు చేసే పరిశ్రమలు పెడతామని, ఒకటి కృష్ణా జిల్లా కొండూరు దగ్గర పెడతామని, ఇంకోటి ప్రకాశం జిల్లా ఎడవల్లి దగ్గర పెడతామని, మొత్తం 11 కోట్ల రూపాయలతో మేము పెడతాము అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అనే వ్యక్తి చెప్పడం జరిగిందండి. సో ఆ పాయింట్ మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగిందండి. అది కూడా ఇక్కడ లింక్ చేసుకొని మీరు చదువుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్లాంట్స్ ఏమైనా పెట్టినా ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా వచ్చినా ఆ ప్లాంట్స్ ఎక్కడ పెడుతున్నారు ఏంటి కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో చాలా అంశాల్లో వార్తల్లోకి వచ్చిందండి. సో మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీని మీడియా అకాడమీగా పేరు మార్చారు, అంటే శ్రీ రాఘవాచారి
ప్రెస్ అకాడమీని శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మార్చారు. అదేవిధంగా వ్యూ పాయింట్ని విశాఖపట్నంలో ఉంటుందండి, దాన్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చారు. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. వీటితో పాటుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ శాఖ వారండి, పోలీస్ శాఖ వారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు ఆపరేషన్ పరివర్తన అనే స్కీమ్లో భాగంగా కార్యక్రమంలో భాగంగా అక్రమ గంజాయి గంజాయి అండి అక్రమంగా రవాణా చేస్తా లేదా సాగు చేసిన సో వాటిని నిర్మూలించడం కోసం ఆపరేషన్ పరివర్తన అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్, దేశంలో మొట్టమొదటిసారిగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసినట్లయితే మనకి ఈ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుందండి, అంటే గవర్నమెంట్ ఆఫీసుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను కమ్యూనికేషన్ కోసం ఈ ఆఫీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఆఫీస్ అనేది 2023 జనవరి 1 నుంచి అందుబాటులో రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ యాప్ అని చెప్పేసి ఇటీవల కాలంలో అండి లాస్ట్ 1 వీక్లో ప్రారంభించడం జరిగిందండి. ఎవరైతే ఎస్టీలు అలాంటి వాళ్ళ యొక్క సమస్యలన్నీ సో ఆ యాప్ ద్వారా మనం ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ యాప్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలమాంబ జాతరను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు. అదేవిధంగా తాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఏదైతే మన యోగి వేమన జయంతిని సో మనకి జనవరి 19వ తారీఖున రాష్ట్ర పండుగగా చేయాలని డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతి ఆవిర్భావం అని చెప్పేసి అక్కడ సో ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా జరగడం జరిగిందండి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విశేషాలు. వీటితో పాటుగా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని చెరుకులూరుపేట పలనాడు జిల్లా లింగంగుంట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం కానివ్వండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ఇవి కూడా పద్మనాభం అనే మండలంలో విశాఖపట్నంలో దాన్ని పైలట్ బేసెస్గా ప్రారంభించడం జరిగింది. సో మనకి లాస్ట్ మంత్లో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దాన్ని పెడుతున్నామని చెప్పేసి దగ్గరగా 270 104 వాహనాలను కూడా కొనుగోలు చేశామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకి విజయవాడలో ఏదైతే జనరిక్ పశు మెడికల్ షాప్ అండి, సో మనకి జనరిక్ మెడికల్ షాపులు అంటే మనవి కాదండి, సో మనకి మనుషులు వాడేవి కాకుండా పశువుల కోసం అండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పశు జనరిక్ మెడికల్ షాప్ని సో మనకి విజయవాడలో పెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా అదేనండి. అదేవిధంగా తల్లి పాల బ్యాంక్ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో మన కాకినాడ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. రీజనల్ ఆఫీసెస్లో ఇవన్నీ మనం కవర్ చేయాలి ఆంధ్రప్రదేశ్ విషయాల కింద, రైట్. సో అందువల్ల ఇలాంటివన్నీ ఇక్కడ లింక్ చేసుకొని మీరు ఖచ్చితంగా చదవాలి. ప్రీవియస్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ నోట్స్లోనే ఉన్నాయి, బట్ అవి ఎక్కడున్నాయి సో మన దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి మీరు ముందు ఆ ఆలోచన రావాలండి. ఇవి నా దగ్గర ఉన్నాయి కదా, కవర్ చేశాను కదా అని చెప్పేసి. ఇవి ఎగ్జామినర్ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి సో మనకి టాపిక్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డిస్కస్డ్ వేస్ టు ఫర్దర్ డీపెన్ బైలేటరల్ రిలేషన్ విత్ ఇండియా సేస్ ప్రచండ. సో మీ అందరికీ తెలిసిందేనండి నేపాల్ పిఎం అండి. సో మనకి పుష్ప కమల్ దహల్ ప్రచండ అని చెప్పేసి అంటాము. ఇతను భారత విజిట్కి వచ్చాడండి మే 31వ తారీఖు నుండి సో జూన్ 3వ తారీఖు వరకు. సో ఈ 4 డేస్ విజిట్లో ఉంటారని చెప్పేసి మనం మే 2వ తారీఖున ఒక కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగిందండి. సో ఎండ్ ఆఫ్ ద డే సో ఇతని యొక్క పర్యటన నిన్నటితో ముగిసిపోయిందండి. సో ఏదైతే దీనికి సంబంధించి ఏమైనా అగ్రిమెంట్లు జరిగాయా ఏంటా ఎండ్ ఆఫ్ ద డే చదువుకోవాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దాంట్లో భాగంగానే ఇతను డిసెంబర్ 2022లో నేపాల్ పిఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఇండియాకి విజిట్ చేశాడండి. సో ఆ డేట్ కూడా గుర్తుంచుకోండి, మే 31 నుంచి జూన్ 3 వరకు విజిట్ చేశారు. విజిట్ చేసి మోడీ గారితో ప్రెసిడెంట్ గారితో కొంతమంది మినిస్ట్రీస్తో కలిసి సో నిన్న నేపాల్కి పయనం అవటం జరిగింది, అంటే వెళ్ళిపోవడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే వీళ్ళకి ఏదైతే 7 అగ్రిమెంట్స్ అండ్ 6 ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు, వర్చువల్గా ప్రారంభించడం జరిగింది కొన్ని ప్రాజెక్టులని. మొత్తం 7 అగ్రిమెంట్లు కుదిరాయని గుర్తుంచుకోండి. ఆ 7 ఏంటి అని చెప్పేసి అడగలే కానీ జనరల్గా ఇంధనం అని, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి, ట్రేడ్ అని, సో ఇలా ఎంఓయూస్ జరిగినాయండి. పోర్ట్స్ అని, రైల్వేస్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి కానివ్వండి. సో ఇలాంటివి ఒక 7 అగ్రిమెంట్లు కుదిరినాయి. వీటితో పాటుగా మనము అంతకుముందు చెప్పామండి ఏమని, కాలాపాని కానివ్వండి, లింపియాదొరా కానివ్వండి, లిపులా లేక్ కానివ్వండి, ఇవన్నీ వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఇవన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్లో ఉంటాయండి. ఈ ఉత్తరాఖండ్లో సో ఇవి 2019లో ఈ ప్రాంతాలు మావి అని చెప్పేసి నేపాల్ వాళ్ళు వాళ్ళ మ్యాప్లో చూయించుకున్నారు. మీది ఎలా అవుతాయి అది కాదు అని చెప్పేసి వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కాలాపాని, లింపియాదొరా, లిపులా లేక్. ఈ కాలాపాని కూడా ఖచ్చితంగా ఇప్పుడు బాగా వివాదాస్పదంగా ఉందండి, ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి నేపాల్కి మధ్య 1850 కిలోమీటర్ల బౌండరీ ఉందండి, లైన్స్ వాళ్ళకి మనకి సరిహద్దు ప్రాంతము. సో ఈ పాయింట్ మన జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, సో అదేవిధంగా మనకి సిక్కిం, ఇవన్నీ కూడా నేపాల్తో సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు
రాష్ట్రాలు మొత్తం 5 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 5 ఏంటి అంటే ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 1850 కిలోమీటర్ల యొక్క ఏదైతే మనకి నేపాల్కి బోర్డర్, సో మనకి సరిహద్దు ప్రాంతం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా రీసెంట్గా 600 మెగావాట్స్ విద్యుత్ని సో మనం నేపాల్ నుంచి కొనుగోలు చేస్తున్నామనే పాయింట్ గుర్తుంచుకోవాలి. రాబోయే 10 సంవత్సరాల్లో 10,000 మెగావాట్స్ విద్యుత్తును మేము కొంటాము అని చెప్పేసి కూడా మన భారత ప్రభుత్వం నేపాల్కి భరోసా ఇచ్చినటువంటి అగ్రిమెంట్లు కూడా కుదిరినాయండి దీంట్లో. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా మనం అయోధ్య అండి, సో మనకి అయోధ్య రామ టెంపుల్ ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. దానికి సంబంధించి రాముడి యొక్క విగ్రహాన్ని తయారు చేయడానికి ఆ యొక్క శిలలను ఎక్కడి నుంచి తెప్పించారు అంటే సో మనకి నేపాల్ నుంచే తెప్పించామనే పాయింట్ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితేనండి ఇంకా నేపాల్ గురించి చెప్పాలంటే నేపాల్కి సంబంధించి రీసెంట్గా మనకి నేపాల్ ప్రెసిడెంట్ మారాడండి. సో మనకి నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ అనే వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. నేపాల్ క్యాపిటల్ కాఠ్మాండు అని చెప్పేసి మీకు తెలిసిందే. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సార్వత్రిక టీకాల నమోదుకు యూవిన్ అనే ఒక యాప్ని తీసుకొచ్చారండి. సో ఇలాంటి మనం ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోవాల్సిన అంశాలు. ఏమైనా ఒక యాప్ తెచ్చినప్పుడు ఆ యాప్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది లేదా ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక్కడ మనకు యూవిన్ అనే ఒక ఏదైతే ఒక యాప్ని తీసుకొచ్చారు, ఈ యాప్ ఎందుకట వార్తల్లోకి వచ్చింది. రేపు సింపుల్గా మీకు ఈ యూవిన్ అనే యాప్ ఎందుకు అని అడుగుతారు, సింపుల్గా గుర్తుంచుకోండి. ఇది మనం చూసినట్లయితే ఏదైతే దేశంలోని యూనివర్సల్ ఇమ్యూనిటైజేషన్ ప్రోగ్రామ్ కోసం తీసుకొచ్చారండి. అంటే సో ఏదైతే గర్భిణీలు కానివ్వండి నవజాతి శిశువులకు ఈ పోర్టల్ ద్వారా టీకాలు అందిస్తారు. మీరు చూస్తే కోవిన్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చి దాని నుంచి మనం స్లాట్స్ బుక్ చేసుకొని కోవిడ్ టీకా వేయించుకున్నామండి. అంటే దాంట్లో రిజిస్టర్ అవుద్ది అనమాట. ఎంతమంది టీకాలు వేయించుకున్నారు, కోవిడ్ టీకాలు ఎవరు వేయించుకోలేదు, అంటే ఎవరెవరు వేయించుకున్నారు, ఎప్పుడు వేయించుకున్నారు టీకాలు, ఏ కోవిషీల్డ్ వేయించుకున్నారు, కోవాక్సిన్ వేయించుకున్నారు, ఎంతమంది వేయించుకున్నారు అని చెప్పేసి కోవిన్ అని చెప్పేసి అది ఉండేది నా పోర్టల్. ఇప్పుడు మనకి యూవిన్ అని చెప్పేసి వచ్చింది. ఈ యూవిన్ ఎందుకు, ఎవరైతే గర్భిణీలు ఉంటారో, ఎవరైతే చిన్నపిల్లలు అంటే నవజాతి శిశువులు అప్పుడే పుట్టినటువంటి పిల్లలండి, అంటే మనకి పుట్టిన తర్వాత ఒక టీకా, తర్వాత 3 నెలలకు ఒక టీకా, 6 నెలలకు ఒక టీకా, 9 నెలలకు ఒక ఇట్లా టీకా ఇస్తారండి. సో అలా బేబీ పుట్టిన తర్వాత దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు టీకాలు ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి ఇలాంటివన్నీ ఈ పోర్టల్లో టీకా సేవలు అందుబాటులో ఉంటాయనే పాయింట్, ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పోర్టల్. సో మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఏదైతే మనకి ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉన్నారు. సో మనకి జనవరి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో యూవిన్ కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టారండి. సో ఇది ట్రయల్ అండ్ ఎర్రర్, ఇంకా పూర్తిగా రాలేదు. బట్ ఎందుకు తీసుకొస్తున్నారు అనే పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. గర్భిణీలు నవజాతి శిశువులకు ఈ పోర్టల్ ద్వారా టీకా సేవలు అందిస్తారు అనే పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇది జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ప్రజెంట్ మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఎవరు యూనియన్లో అంటే మన్సుఖ్ మాండవ్య అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదే మా మన్సుఖ్ మాండవ్యనే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ కూడా అతనే మినిస్ట్రీ అండి. రెండు గుర్తుంచుకో, 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ 2 కూడా మన్సుఖ్ మాండవ్య పోర్ట్ఫోలియోసే. ఆయన దానికి మంత్రిగా ఉన్నారు. ఆ పోర్టల్ దాని కిందే పనిచేస్తుంది. యూవిన్ అనే పోర్టల్ గర్భిణీలకు నవజాతి శిశువులకు టీకాలు అందించడం కోసం ఈ యాప్ను ఉపయోగిస్తారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకున్నట్లయితే ఏ జిల్లాలలో దాన్ని పైలట్ బేసిస్గా చేపట్టారు అంటే దట్ ఈస్ ప్రకాశం అండ్ ఎన్టీఆర్ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో వైఎస్ఆర్ AP1 అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకుంటున్న వ్యాపారవేత్తలు ఉంటారో 21 రోజుల్లో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే విధంగా ఆ యాప్ను రూపకల్పన చేశాము అని చెప్పేసి మనకి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మీరు వైఎస్ఆర్ యాప్ 1. సో వైఎస్ఆర్ అంటే మనకి వైఎస్ఆర్ AP1 అనే యాప్ ఎందుకు అంటే పారిశ్రామికవేత్తల కోసం, వారి పరిశ్రమలు పెట్టాలంటే ఆ యాప్ ద్వారా అప్లై చేసుకుంటే 21 డేస్లోనే పర్మిషన్ ఇస్తారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ట్రైనింగ్ సెంటర్ ఇనాగరేటెడ్ బై మన్సుఖ్ మాండవ్య. సో ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నామండి, మన్సుఖ్ మాండవ్య గురించి. సో ఈ యొక్క మన్సుఖ్ మాండవ్య సో ఇతను ఏ మినిస్టర్గా కూడా ఉన్నారు, హెల్త్తో పాటుగా సో మనకి కెమికల్ అండ్ ఫర్టిలైజర్గా చేస్తున్నారు. ఇతను వచ్చేసరికి గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగిందండి. అంటే ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే భారతదేశంలో ఆహార పరిశ్రమలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నాయా లేదా,
క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నాయా లేదా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వీళ్ళు తనిఖీలు చేసేటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థ అండి. సో దీనికి సంబంధించి ఒక ఎక్సలెన్సీ సెంటర్ని, అంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి ఆ ఎంప్లాయీస్కి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ సెంటర్ని ఎక్కడ పెట్టారు, ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకుంటే సో మనకి గజియాబాద్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా దీని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ మనం చూస్తామండి. సో మనకి ఫసాయి అంటే మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. దీని యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2006లో వచ్చిందండి. సో ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది అంటే 2008 నుంచి ఈ యొక్క ఫసాయి ఫోర్స్లోకి వచ్చింది. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ఢిల్లీలో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్. సో దీన్ని ఏ సంస్థ అంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా, చట్టబద్ధ సంస్థ, అడ్వైజరీ బాడీ అంటే దిట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. యాక్ట్ 2006లో వచ్చింది, ఫోర్స్ 2008లో రావడం జరిగింది. ప్రజెంట్ సార్ మరి ఎవరున్నారు ఫసాయికి హెడ్గా ఎవరున్నారు మన ఎగ్జామ్లో గుర్తుంచుకుంటే ప్రజెంట్ సీఈఓగా గంజి కమలవర్ధన్ రావు అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ఐఏఎస్ అధికారి అండి ఇతను. సో మనకి ఫసాయి హెడ్ ఎవరు ఉన్నారు అంటే సీఈఓగా ప్రజెంట్ మనకి గంజి కమలవర్ధన్ రావు అనే వ్యక్తి ఉన్నారు. చైర్మన్గా ఎవరున్నారు అంటే రాజేష్ భూషణ్ అనే వ్యక్తి ఉన్నారు ఫసాయికి సంబంధించి. సో ఇతని యొక్క నియామకం రీసెంట్గా జరిగింది గుర్తుంచుకోండి. సో మనకి గంజి కమలవర్ధన్ రావు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తే. సో ఇతను సీఈఓగా రావడం జరిగింది. చైర్మన్గా అయితే రాజేష్ భూషణ్ అనే వ్యక్తి రావడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఫసాయి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ, హెడ్ క్వార్టర్ ఇన్ న్యూఢిల్లీ. రైట్, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే హనీ బ్యాడ్జర్. సో మనకి హనీ బ్యాడ్జర్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి, బ్యాడ్జర్. సో మీ ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్లు దీన్నే మనము హనీ బ్యాడ్జర్ అని చెప్పేసి అంటామండి. సో ప్రపంచంలోనే భయం లేని జంతువు ఏదైనా ఉంది అంటే ఇవి పులులను కానీ చీతాలను చూసినా భయపడవండి, వాటి మీద తిరగబడతాయి కూడా, అలాంటివి ఇవి. సో ఇవి ఎందుకు వార్తల్లోకి వచ్చినాయి సార్ అని అడిగితే ఇటీవల కాలంలో మనకి హనీ బ్యాడ్జర్స్ అనే జంతువులు వార్తల్లోకి వచ్చినాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఏ వైల్డ్ లైఫ్ శాంచురీలో వీటి యొక్క కదలికలు అంటే ఎక్కువ పాపులేషన్ ఉందని ఎగ్జామ్లో అడుగుతారండి. సో ఇటీవల కాలంలో పాపికొండలు అభయారణ్యంలో 1200కు పైగా సంచరిస్తున్నట్లు గుర్తించారండి, అందువల్ల వార్తల్లోకి వచ్చినాయి. అంటే ఏంటి సార్ హనీ బ్యాడ్జర్ అంటే జనరల్గా ఈ వీటి యొక్క ప్రధాన ఆహారము పాములు, తేనె తుట్టలండి. అంటే మనకి తేనెటీగలు పెద్ద పెద్ద తుట్టలు పెడతాయి చూసారంటే ఆ తుట్టలను ఎక్కువగా తింటూ ఉంటాయండి ఇవి. సో కప్పలు, ఎలుకలు, పాములు వీటి యొక్క ప్రధాన ఆహారం అనమాట. దాన్ని ఎక్కువగా ఆ తేనెకి సంబంధించిన తుట్టలు ఎక్కువగా తింటుంది కాబట్టి దానికి హనీ బ్యాడ్జర్ అని చెప్పేసి పేరు వచ్చింది. ప్రపంచంలోనే సో భయం లేని జంతువు ఇది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే పాపికొండలు అభయారణ్యం, పాపికొండలు వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి అంటామండి. దాన్ని పాపికొండలు మనం నేషనల్ పార్క్ అని కూడా అంటాము. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉంటుంది. సో ఆ ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది. అక్కడ వీటి పాపులేషన్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చి అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. అవి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎక్కడ బయటపడ్డాయంటే పాపికొండలు. సో మనకి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీటితో పాటుగా అండి కొన్ని మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే చట్టాన్ని లింక్ చేసుకొని చదువుకోవాలి. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసరికి 1972. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో అక్కడ తమిళనాడు నుంచి ఎక్కువగా నేషనల్ పార్క్లోకి ఏనుగులు వలస వెళ్తున్నాయి. అంటే కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంచురీ దేనికి ఫేమస్ అంటే ఏనుగులకు ఫేమస్. అదేవిధంగా మనం చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకి చిత్తూరు, కడపలో ఉంటుంది. ఇటీవల కాలంలో టైగర్ సెన్సెస్లో ఏదైతే మనకి యొక్క శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కులో పులులు అంతరించిపోయాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అని అడిగితే సో మీకు శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి కాకినాడలో ఉంటుందండి. సో అది కూడా ద గ్రేట్ నాట్ అనే పక్షులు రష్యా నుంచి వలస వచ్చాయి అని చెప్పేసి సో ఇక్కడ ఆహారాన్ని సేకరించి సో మనకి ఏదైతే పిల్లల్ని పెట్టి మళ్ళీ రష్యాకి వెళ్తాయని చెప్పేసి ద గ్రేట్ నాట్ అనే పక్షులు వలస వచ్చాయి అని చెప్పేసి జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో అనే పాయింట్ కూడా మనం ఇక్కడ కొరింగా నేషనల్ పార్క్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి బట్టమేక తలపెట్ట బాగా ఫేమస్ అండి. సో ఇది వచ్చేసి మనకి కర్నూలు జిల్లాలో ఉంటుంది ఈ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ. అదేవిధంగా గుండ్లా బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉంటుందండి. టైగర్స్కి బాగా ఫేమస్ అనే పాయింట్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. సో ఇప్పుడు మనకి పాపికొండలు అభయారణ్యం వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ హనీ బ్యాడ్జర్ అనే జంతువు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిందని గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్.
సో నెక్స్ట్ మనం చూద్దాము. ఈ క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారము దేశంలో మహిళా పోలీసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అని అడుగుతున్నారండి. అంటే మహిళా పోలీసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. దీని కరెక్ట్ సమాధానం సో జగన్మోహన్ రెడ్డి గారండి. అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మన ఆంధ్రప్రదేశే ఎక్కువగా మహిళా పోలీసులు ఉన్నటువంటి రాష్ట్రం. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా సో వీడియోని చివరి వరకు చూసి ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోండి. సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి 1 అవర్ కేటాయించండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.